ఎన్టీ రామారావు గారు కూడా నా జేబులో డబ్బులు పెడుతూ ఉంటారు. రోజు ఆయన కూడా వెళ్ళడం, నా షూటింగ్ వెళ్తే ఆయన కూడా రమ్మంటే షూటింగ్ వెళ్ళిపోవడం అలవాటు కదా. ఇద్దరు ఒకే రూములో అక్కడ ఉండడం, ఆయనతో పాటు భోజనం చేయడం, ఇవన్నీ బాగా చనువు. అవుట్డోర్లకి నన్ను కాల్ షీట్ అడుగుతాడు ఆయన. ఈశ్వర్ గారు ఎల్లుండి నుంచి మీ కాల్ షీట్ ఎక్కడ? నాకు ఏ కాల్ షీట్ లేదు, మీ కాల్ షీటే. అయితే 3 రోజులు మీ కాల్ షీట్ మాకు ఇవ్వండి, మనం ఊటీ పెడుతున్నాం, మాతో మీరు రావాలి. అలా ఆయనతో వెళ్ళి ఆయన రూమ్లోనే ఉంటాయి కదా రూమ్. 5 గంటలకి ప్యాకప్ అయిపోతుంది. ఊటీలో ఎండ ఉంటుంది కదా, బయట లాన్లో కుర్చీల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడుకుంటూ ఉంటే ఆయనకి జీడిపప్పు మిఠాయి తినడం ఇష్టం. ఈశ్వర్ గారు ఇప్పుడు జీడిపప్పు బెల్లం మిఠాయి తింటే ఎంత బాగుంటుంది అన్నాడు. తింటారా అన్నాను. తింటారా ఏంటిది, ఊటీ అయ్యా బాబు, మనకి మెడ్రాస్కి మీరు ఫోన్ చేసి ఆ షాపు వాడు ఫ్లైట్కి పంపించి, లేకపోతే మా ఇంటికి పంపించి, మా ఇంట్లో వాడు ఫ్లైట్కి వచ్చి అందిస్తే రేపు రాత్రి ఫ్లైట్కి వస్తుంది, 5 నిమిషాల్లో వస్తుంది. 5 నిమిషాల్లో వస్తుందా? వండర్ అన్నాడు. నిమిషంలో కావాలా, 5 నిమిషాల్లో కావాలా, 10 నిమిషాల్లో కావాలా, మీరు అడిగింది అన్నాడు. తెప్పించండి చూద్దాం అన్నాడు పౌరుషంగా. లోపలికి వెళ్ళే నేను అరేంజ్ చేశాను అక్కడి నుంచి. ఓకే. గులాబ్ జాములు, జీడిపప్పు మిఠాయి 3 కేజీలు 3 కేజీలు 3 రోజులు ఉంటాం కదా, రోజుకో కేజీ తింటాడేమోలే అరేంజ్ చేసా. ఆ ప్లేట్లో పెట్టి పట్టుకొచ్చాను. కళ్ళమ్మ నీళ్ళు పెట్టాడు. ఏంటి ఇది అన్నాడు. వేషాల కోసం సేవ చేయకూడదు, ఎన్టీ రామారావు పెద్ద హీరో అని చెప్పి ఆయన పట్టుకుని వేషాలు అనేది ట్రై చేయకూడదు. ఆయన మనసు విప్పి మాట్లాడి ప్రొడ్యూసర్ చెప్తే ఆ వేషం వేయాలి, మీరు మనసు విప్పి వేషం ఇస్తే ఆ వేషం వేయాలి. అంతేని మిమ్మల్ని అడిగి వేషం వేయకూడదు. మీకు నేను నచ్చాలి కదా, నా టాలెంట్ ఉందని మీరు తెలుసుకోవాలి కదా, నాకు ఏ వేషం ఇవ్వాలో వీడికి ఆ వేషం ఇస్తారు కదా, నేనేదో మీ పక్కన సైడ్ వేషం వేసేద్దాం ఇలా అనుకుని నేను చేయకూడదు. కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఈశ్వర్ గారు ఏంటి ఇవన్నీ తెచ్చారు, మీరు నేను తిందామంటే, నేను తినడానికి కాదు ఇవి, ఇక్కడ గ్రేట్ హీరో ఎన్టీ రామారావు ఇష్టపడిన వస్తువులు ఇవి, మీరు తినాలి అంటే మీరు కూడా తినండి. ఏదో నేను లైట్గా తింటా, మీకు 3 రోజులకి తెచ్చా, తర్వాత ఇవి 1 వారం వరకు ఉంటాయి, మనం 3 రోజులు వెళ్ళిపోతున్నాం, మనం రేపే వెళ్ళిపోతున్నాం అన్నాడు. చాలా హ్యాపీ, తినండి, హ్యాపీగా తినండి, మీరు ఎంత తింటే అంత హ్యాపీగా నేను ఇక్కడ తప్పట్లు కొడతా అంటే నేను కూడా తినివ్వండి. అలాంటి అభిమానం, అలాంటి ఆత్మీయత. ఆయన ఒకరోజు నన్ను ఏం చేయమంటారు, ఖాళీగా ఉన్నాను అన్నాడు. మీరు ఖాళీ ఏంటండి, భగవంతుడు కూడా ఖాళీగా ఉండి ఏదో సృష్టి చేస్తూ ఉంటాడు, మీరు భగవంతుడితో సమానం, నీకేం కావాలన్నాను. వంటగా రూమ్లో షూటింగ్ లేదానికి, నాకు షూటింగ్లు తగ్గిపోయే, షూటింగ్ చేయాలి, గంటలో చేస్తారు, 1 గంట. విట్లాచార్య సినిమా మొదలు పెడుతున్నాడు, అందులో హీరోయిన్ ఫిక్స్ కాలే. ఆయన హిందీ పిక్చర్ కొన్నాడు, దిలీప్ కుమార్ది, గోపి అని ఆ సినిమా కొన్నాడు. ఆయన దగ్గర చేసాం కదా, ఆయనంతా ఒక టైపు, ఆయన డబ్బులు ఇది కొంచెం విషయంలో భేదాభిప్రాయాలు ఉంటాయి, కాదు మీరు చెయ్యండి, ఆయన దానికి ఉడంబడికి విట్లాచార్యకి వెళ్ళి చెప్పే. ఆయన మొన్నటి సాయంత్రం వచ్చాడు, వచ్చి ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ చేసేసుకున్నాడు, ఫిక్స్ చేసి వేషం వేసాడు హీరో. అదే పల్లెటూరు చిన్నాడు, ఓకే, పెద్దగా ఆడలేదు, విఠలాచార్య డైరెక్షన్. ఆ టైంలో అక్కడ మధ్యాహ్నం కాల్ షీట్లు ఇచ్చాడు ఈయన కూడా, నేను కూడా వెళ్ళేవాడిని. వెళ్తే మేకప్ వేసుకుని వచ్చాడు. రెండో రోజు ఆ స్టిల్స్ తీశారు, విఠలాచార్య పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. ఆల్బమ్ చూడండి, నిన్న వర్క్ జరిగింది కదా ఫస్ట్ డే, ఎవరు ఈ ఆల్బమ్ తీసింది, ఏంటి నా ముఖం 40 ఏళ్ళ వాళ్ళ 50 ఏళ్ళ వాళ్ళ ఉంది అంటే, మరి మీది మధ్యతరగతి మనిషి వేషమే కదా, అయితే మాత్రం ఏంటి అలా అధ్వానంగా ఉంది అని ఇచ్చేసి, నేను సినిమా చేయను అనేసాడు. విఠలాచార్యకి పక్కన పిలిచి, ఏంటి ఈశ్వర్ గారు, ఆయనతో నాకు అనుభవం ఉంది కదా, గొడవ పెడుతున్నాడు, ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, చేస్తారులేండి, ఏం చేస్తారు, లేచి వెళ్ళిపోయాడు, రూమ్లోకి వెళ్ళిపోయాడు, నన్ను ఏం చేయమంటారు అర్థం అవ్వట్లేదు, జగ్గయ్య గారికి ఫోన్ చేస్తాను అని జగ్గయ్య గారికి ఫోన్ చేశాడు. అప్పుడు సెలవు లేవు అక్కడ, ఫోన్. జగ్గయ్య గారు
అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఏచూరు కానీ ఏచూరికి ఇవ్వండి అన్నాడు. నేను ఫ్యాన్ కదా దగ్గరికి. ఏంటి విషయం ఏం జరిగిందా అంటే ఇలా జరిగింది అన్నాను. నేను చేయకూడదు, ఓకే, ఆయనే చేస్తాడు. ఒక గంట అలుగుతాడు, అలిగిన తర్వాత చేస్తాడు, ఏం ప్రమాదం ఏం లేదు, నేను చేయడం బాగుండదు. ఆయన క్లాస్మేట్ కూడా జగ్గయ్య గారికి, జగ్గయ్య గారు రామారావు క్లాస్మేట్స్ గుంటూరులో బాగా ఆత్మీయుడు అని చెప్పాడు. సరే విఠలాచార్య బయట నుంచి లోపల నుంచి కార్ రెడీ అంటున్నాడు. కార్ రెడీ అంటే కంపెనీ గారిలో వచ్చాడు. ఈయన లోపలికి వెళ్ళాడు. కార్ రెడీ కాదు, మీరు ఆలోచించుకోండి, చేస్తారా లేదో. చేస్తాను అంటే మీ ఇష్ట ప్రకారం డైరెక్షన్ నేను చేయను, మీ సీన్లో డైరెక్షన్ నేను చేయను. ఎస్టీ లాల్ గారు ఉన్నారు నాకు కో డైరెక్టర్గా. ఆయన డైరెక్టర్ చేసి కూడా కో డైరెక్టర్ చేస్తూ ఉంటాడు. ఆయన అటు ఇటు పని చేస్తూ ఉంటాడు. సరే అనలే, వచ్చి యాక్ట్ చేశాడు. షూటింగ్ జరుగుతుంది. సినిమా ఏదండి అది? పల్లెటూరు చిన్నోడే. షూటింగ్ జరుగుతుంది, బాగానే జరుగుతుంది. వాడిని మార్చమన్నాడు. అది స్టిల్ కెమెరా. అతను నా చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉన్నాడు, ఆయన మార్చను అన్నాడు. వాడు బాగానే తీసుకొచ్చాడు. స్టిల్స్ వేసి స్టిల్ కెమెరా అని బౌనా ఆయన మీరే చెప్పారు, రికమెండ్ చేస్తే తీసాడు. నేను ఎక్కడ పెడతాను, మళ్ళీ ఆయనే పెట్టించుకుంటే ఆయనే తీసాడు. చల్లబడ్డాడు, వర్క్ జరుగుతుంది. ఓ రోజు వేషం వచ్చింది, ఒక సీన్ వేషం. రాజబాబుతో నేను చెయ్యాలి, రామారావు ఉంటారు, రామారావుతో మాట్లాడతాం. ఆ సీన్ వేషం కోసం నన్ను పిలిచారు. లాల్ గారు వస్తున్నారు. లాల్ గారు నేను చూసి, నాకు విఠలాచార్య బాగా గురువు గారు అంటాడు కదా, నేను యాక్ట్ చేయట్లేదు అన్నాను. రామారావు అక్కడే ఉన్నారు. ఏంటి యాక్ట్ చేయండి, ఏంటి యేచూరి గారు మీరు యాక్షన్ అంటారేంటి, మీరు ఏమైనా హీరోయా అంటే హీరో గారు కూడా యాక్షన్ అన్నారా, మీరు ఆయన కేకలేస్తే మీరు కేకలేసారు, మీరు కేకలేస్తే ఆయన కేకలేసారు, మీ ఇద్దరికి ఇది అలవాటే, ఇద్దరికి చాలాసార్లు జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరిగింది. అదే విఠలాచార్య మీరు మర్చిపోవాలి, ఆయన హీరో, ఆయన తర్వాత ఎవరైనా, ఆయన చక్రవర్తి, మీరు డైరెక్షన్ చేయాలి, ఆయన మీరు సరే చెప్పాలి. ఎలా ఉంది నా మాట? బాగుంది. రామారావు గారు నగేసిగా చూస్తున్నాడు, ఇలా అన్నాడు. వచ్చి, బాబు రామారావు గారు మీకు నాకు ఇది అలవాటే, నా దగ్గర 14 సినిమాలు అయినా చేశారు, మీ సంగతి నాకు తెలుసు, నేనైనా తప్పు చేస్తే మీ తప్పే ఉంది, మీకు అది అలవాటు నాకు ఇది అలవాటు, నేను యాక్ట్ చేస్తాను. అప్పుడు లాల్ గారు పక్కకి కో డైరెక్టర్గా తప్పుకున్నారు. ఈయన సీన్ తీశారు. ఓకే, ఆ సీన్ టీవీలో ఉండదు, టీవీలో కట్ చేస్తూ ఉంటారు కదా, ఆ లెంత్లో పోయింది. అది కూడా చెప్పేస్తున్నాను, టీవీలో చూశాను నేను. మొదట్లో ఉంది, తర్వాత లెంత్ కట్ చేసుకుంటూ వచ్చారు. టీవీలో లెంత్లు కట్ చేస్తారు. అవును, పోయింది. అది రామారావు గారి విషయాల్లో ఇవి జరిగాయి.